హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో రేపటి నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ అయ్యింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా చెప్తాను. అంటే మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? వీటి ద్వారా ఎవరెవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవ్వచ్చు? వీటికి ఎవరు అర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? వంటి పూర్తి వివరాలను మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌లు ఆన్‌లో పెట్టుకునేయండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. విజిట్ చేసి జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో రేపటి నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ అయిపోయింది. వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఇకపోతే ఈ నెల 30వ తారీఖున తల్లికి వందనం పథకం కింద సెకండ్ ఫేజ్ రూ. 13,000 అర్హులు అయినటువంటి విద్యార్థులందరికీ సంబంధించి వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మొదటి ఫేజ్ కింద గత నెల 22వ తారీఖున రూ. 13,000 బ్యాంకు అకౌంట్‌లోకి రిలీజ్ చేశారు. అయితే అప్పుడు కొంతమందికి ఫుల్ అమౌంట్‌లో అంటే రూ. 13,000 బ్యాంక్ అకౌంట్‌లోకి పడ్డాయి. మరికొంతమందికి సగం సగం అమౌంట్‌లో కొంతమందికొచ్చేసి 4,000, కొంతమందికి 6,000, మరికొంతమందికి 10,000 ఇలాగా సగం సగం అమౌంట్‌లు మాత్రమే బ్యాంక్ అకౌంట్‌లోకి పడ్డాయి. మరికొంతమందికొచ్చేసి అసలే కంప్లీట్‌గా రూ. 13,000లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నమాట. ఇలాగా ఎవరికైతే కంప్లీట్‌గా ఒక్క రూపాయి కూడా బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కాలేదో వాళ్ళకు సంబంధించి, అలాగే సగం సగం అమౌంట్‌లకు సంబంధించి ఫిర్యాదులు పెట్టుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశాన్నయితే ఇచ్చింది. సో, దానికి గడువు ఈ నెల 7వ తారీఖు వరకైతే చెప్పారు. అప్పటిలోపల ఎవరైతే గ్రీవెన్స్ రైజ్ చేసుకొని ఉంటారో వాళ్ళకు సంబంధించి, అలాగే కొత్తగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయి ఉంటారు కదా విద్యార్థులు, వాళ్ళకు సంబంధించి, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా వాళ్ళకు సంబంధించి, వీళ్ళందరికీ కలిపి ఈ నెల 30వ తారీఖున సెకండ్ ఫేజ్ కింద రూ. 13,000 విడుదల చేయబోతున్నారు బ్యాంకు ఖాతాల్లోకి. అది కూడా అర్హుల జాబితాల్లో లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. సో, ఈ అర్హుల జాబితాలు, అనర్హుల జాబితాలను ఈ నెలాఖరు లోపల గ్రామవార్డు సచివాలయంలో అప్డేట్ చేస్తారు. సో, మీరు ఒకసారి గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను మీకు ఎలా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలనే డీటెయిల్స్ గురించి కూడా వీడియో అనేది తప్పనిసరిగా చేస్తాను. ఇక్కడ రూ. 13,000 డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బ్యాంకు అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింక్ చేసుకొని ఉండాలి. బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యి ఉండాలి. ఈకేవైసీ అప్డేట్ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ అయ్యుంటేనే మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి హోల్డ్‌లో పడకుండా డబ్బులనేది పడిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనుక బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింక్ చేసుకోకపోయినా, ఆ బ్యాంక్ అకౌంట్ అసలే పని చేయకపోయినా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోకపోయినట్లయితే మీకు అమౌంట్ అనేది హోల్డ్‌లో పెట్టేస్తారు. రిలీజ్ చేయరు. తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌కి ఇవి లింక్ చేసుకోండి. అండ్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రము డైరెక్ట్‌గా రూ. 13,000 విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. లేదు అనుకుంటే డబ్బులు పడవు. ఒకవేళ మీకు గనుక లేకపోయినట్లయితే ఈ టైం పీరియడ్ లోపల అంటే 30వ తేదీ లోపల ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ చేపించుకొని పెట్టుకోండి. సో, ఇది ఫైనల్‌గా తల్లికి వందనం పథకానికి సంబంధించిన సమాచారం. ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే ఈ నెల అయిపోగానే సెప్టెంబర్ 1వ తారీఖున సెప్టెంబర్ నెల పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చేసే విధంగానే సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లను పంపిణీ
చేయబోతున్నారు. అయితే ఈసారి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ తేదీల్లో ప్రభుత్వము కొద్దిపాటి మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా పంపిణీ తేదీలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ప్రతి నెల సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము 1, 2 తారీఖుల్లోనే పెన్షన్ల పంపిణీ జరగాలి. 1వ తారీఖున ఉదయాన్నే 6:30 నుండి గ్రామవార్డు సచివాలయం అధికారులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేస్తారు. ఒకవేళ ఆ 2 రోజులు కనుక సెలవు ఉన్నట్లయితే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జరుపుతారన్నమాట. లేదు 1, 2 తారీఖుల్లో ఎటువంటి సెలవులు లేనట్లయితే ఆ 2 రోజుల్లోనే పెన్షన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. అయితే ఈసారి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఎప్పుడెప్పుడు పంపిణీ చేస్తారంటే 1, 2 తారీఖుల్లోనే. ఎందుకంటే ఆ 1, 2 తారీఖుల్లో సచివాలయం అధికారులకు హాలిడేస్ లేవు. 1వ తారీఖున ఉదయాన్నే 6:30 నుండే మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం వరకు కూడా పంపిణీ చేస్తారు. అండ్ ఆ రోజు తీసుకోకుండా మిగిలిపోయింటారు కదా అటువంటి వాళ్ళందరికీ 2వ తారీఖున తిరిగి పెన్షన్లను పంపిణీ చేస్తారు సెప్టెంబర్ నెలకు సంబంధించి. ఓకేనా? అయితే ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు వస్తాయి అంటే ఈ ఆగస్ట్ నెలలో మీరు ఎంతైతే పెన్షన్ డబ్బులు తీసుకొని ఉంటారో అంత డబ్బులు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇందులో ఏవైనా కొత్త పెన్షన్లు యాడ్ అవుతాయా అంటే సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా యాడ్ అవుతాయి. ఏంటి అంటే స్పౌస్ పెన్షన్లు అన్నమాట. ఇవి ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లు అనేటువంటివి యాడ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి నెల కొత్తగా స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూనే ఉన్నారు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు. అందువల్ల ప్రతి నెల కూడా కొన్ని కొత్త పెన్షన్లు యాడ్ అవుతూనే ఉంటాయి తప్పనిసరిగా. సో ఇది సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల సమాచారం. ఇది ఇంకొక పథకం అన్నమాట. నెక్స్ట్ అలాగే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ప్రతి నెల రేషన్ పంపిణీ జరిగేలాగే రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా ఉచిత రేషన్ పంపిణీ చేయబోతున్నారు. మీకు రావాల్సినటువంటి రేషన్ను మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది 15వ తారీఖు లోపల. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ పథకం 24వ విడత 2,000, అన్నదాత సుఖీభవ పథకం ఈ ఏడాదికి 2వ విడత 5,000, మొత్తంగా 7,000 రూపాయలను సెప్టెంబర్ నెల 15వ తారీఖు లోపల రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మీకు పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుంటే చాలు. అదే డేట్న ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రిలీజ్ చేస్తారు. ఫస్ట్ దీని గురించి చూద్దాం. పీఎం కిసాన్ పథకం నిధులను వచ్చేసి మనకు మోస్ట్లీ రేపు నెల 15వ తారీఖు లోపల విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? అయితే మీకు ఈ పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు రావాలంటే తప్పనిసరిగా 24వ విడతకు సంబంధించి కేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందా లేదా పెండింగ్లో ఉందా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే స్టేటస్ చెక్ చేసుకొని. అది ఎలాగంటే సింపుల్గా మీరు పీఎం కిసాన్ సంబంధించిన వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, ఆ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్యాప్చా కోడ్ అడుగుతుంది. గెట్ ఓటీపీ కొట్టినట్లయితే ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది కదా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టినట్లయితే మీ స్టేటస్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు కేవైసీ పెండింగ్లో ఉందా, కంప్లీట్ అయిపోయిందా, అలాగే ఇదివరకు విడతలకు సంబంధించి ఏమన్నా డబ్బులు పెండింగ్లో ఉన్నాయా, పడిపోయినాయా, అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయా అని ప్రాపర్గా చెక్ చేసుకోండి. pmkisan.gov.in అని మీ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సేమ్ మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా స్టేటస్ అనేది సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఆధార్ నంబరు, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ సెర్చ్. అక్కడ మీరు స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యారా లేదా, బ్యాంక్ అకౌంట్ స్టేటస్ యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, ఇది వరకు విడతలకు సంబంధించిన డబ్బులు అనేది పడిందా లేదా పెండింగ్లో ఉందా, ఈ వివరాలన్నీ కూడా తెలుస్తాయి మీకు. కాబట్టి తప్పకుండా 2 పథకాలకు సంబంధించిన స్టేటస్లు చెక్ చేసుకొని నేను చెప్పినటువంటి స్టెప్స్ని ఫాలో అప్ చేసి, ఇది ఇంకొక పథకం అనమాట రైతులకు ముఖ్యంగా. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి రాష్ట్రంలో చాలామందికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఒక 7-8 నెలలు అయితే పూర్తి కావస్తుంది ఈ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని పిఎంఏవై కింద గ్రామీణ విభాగంలో వాళ్ళు.
బట్ ఇంకా ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు రాలేదు. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులను మోస్ట్లీ మనకు సెప్టెంబర్ నెలాఖరు లోపల రిలీజ్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఇల్లు శాంక్షన్ అయినట్లే. ఇంటి నిర్మాణం కోసం రూ. 2,39,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలుపుకొని. ఓకేనా. సో మనకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ముందు రోజుల్లో నేను తప్పకుండా లేటెస్టెడ్ అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను. ఈ యొక్క హౌసింగ్ స్కీమ్కి సంబంధించి పర్టికులర్గా పిఎంఏవై గ్రామీణ విభాగానికి సంబంధించిన ఇళ్లకు సంబంధించిన సమాచారం కూడా. ఓకేనా. సో ఫైనల్గా ఇవి పథకాలు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో అడగండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అప్ చేస్తున్నాండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.